ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 30 మార్చి 2024 శోభాకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ పంచమి, శనివారము సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకు. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం, రాత్రి 6 గంటల 45 నిమిషాల వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. గుళికా కాలము ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే వర్జాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రి 12 గంటల 30 నిమిషాల నుండి 2 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 8 గంటల 1 నిమిషం నుండి 9 గంటల 40 నిమిషాల వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరినీ చూసుకున్నట్లయితే రాశులన్నీ వారు కూడా హస్తంగత యోగం, అంటే ఒక వ్యవహార శైలి ఏదైతే ఉందో మేషరాశి వారు గురుబలంతో కొంచెం ముందుకి కార్యక్రమాలన్నీ తీసుకువెళ్ళినప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే మీ యొక్క భాగస్వాములు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీకు ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ సరైన తీరులో వ్యవహరించడం వలన నష్టం వాటిల్లేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మిథున రాశి వారు చూసుకున్నట్లయితే సేవకా వృత్తిలో ఉన్నటువంటి వారి ద్వారా మీకు కొన్ని మాటలు, అంటే మీరు ఒక మాట చెప్తే వారు ఒక మాట చెప్పడము, అలా మాట రెట్టించి మీరు ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నత అధికారులతో ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లేకపోవట లేదా ఆరోగ్యపరంగా మీరు ఇబ్బంది పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా మీకు చాలా మానసిక ఆందోళన గుర్తు చేసేటువంటి అంశంగా ఉంటుంది. సింహరాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు చేసేటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అన్ని సత్ఫలితాలు పొందేటువంటి సూచనగా ఉంది. కానీ మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో మేము తప్పుదోవ పట్టించడానికి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వహించడం మంచిది. అలాగే కన్యారాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎవరైతే గత కొద్ది రోజులుగా మధ్యవర్తిత్వము లేదా రికమెండేషన్ ద్వారా కార్యక్రమాలు పూర్తి అవ్వాలో అన్నీ ఈరోజు అయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహార శైలి చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కొంచెం ఉపశమనం కలిగి సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. అలాగే ఎవరైతే మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారో వారు మీ యొక్క వ్యవహార శైలిని తెలుసుకుని వారి తప్పుదాన్ని తెలుసుకుని మీతోటి స్నేహభావంతో వ్యవహరించేటువంటి తీరు కనబడుతుంది. అలాగే ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది, ధనపరంగా కూడా బాగుంటుంది. ఈరోజు మీకు యోగకాలంగా చెప్పవచ్చు. మకర రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు, ఆస్తులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలికి వచ్చి మీకు చేతికి అందేటువంటి సూచనగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. విద్యాపరంగా ఉన్నవారికి ఉన్నత విద్య పొందేటువంటి యోగం కనబడుతుంది. అలాగే కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు మీరు పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో అన్నీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి సూచన మరియు లాభాల్ని ఆశించే విధంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి వారు మీరు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కార్యాచరణతో పూర్తి చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పరిహారాలు ఏదైతే రాశి ఫలితాలు ఉన్నాయో చెప్పడం జరిగింది. పరిహారాలను చూసుకున్నట్లయితే ఈరోజు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి ప్రదక్షిణం చేసి ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసినట్లయితే, తులసిమాల సమర్పించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. అలాగే గ్రహాల్లో శనీశ్వరుని యొక్క ఆరాధన చేసినట్లయితే, ఆ శనీశ్వరుడి యొక్క ఆరోగ్య ప్రదాత కాబట్టి వారిని ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అంటే నువ్వుల నూనె, నల్ల నువ్వులు, ఇటువంటి నీలిరంగు పువ్వులు ఇవన్నీ సమర్పించినట్లయితే, ఆ స్వామివారి ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అన్నదానం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. శుభం భూయాత్.